ఓకే, మనకు ఈ మంత్ జూలై 15th, 16th అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ సేల్స్లో చాలామందికి మంచి ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉండాలి. మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ 1 yearకి 1499కి అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ జూలై 7th నుండి జూలై 15th లోపుగానే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు 500 రూపీ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అంటే మీకు 999కి 1 year ప్రైమ్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ మీకు వస్తుందన్నమాట. అలా కాదనుకున్నప్పుడు ఓన్లీ ఈ సేల్లో పార్టిసిపేట్ చేస్తామనుకుంటే మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీగా అందుబాటులో ఉందన్నమాట. 1 month ఫ్రీ ట్రయల్ ఇక్కడ మీరు చూడొచ్చు. స్టార్ట్ యువర్ 30 day ఫ్రీ ట్రయల్ అని ఉంది. సో దీన్ని మీరు యాక్టివేట్ చేసుకొని అండ్ ఈ ప్రైమ్ డే సేల్లో పార్టిసిపేట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు కొనుక్కోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ పైన 10% వరకు క్యాష్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఇప్పుడు ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ కోసం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఫ్రీగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో అమెజాన్ యాప్ ఉంటే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది అమెజాన్ యాప్లో. సో ఈ పేజ్లో మీరు చూడొచ్చు. ఇక్కడ 15th and 16th జూలై అని చెప్పి ఉంది. డిస్కవరీ జాయ్ అని చెప్పి ఉంది. కొంచెం కిందకి వెళ్తే ట్రై ప్రైమ్ నవ్ అని ఉందన్నమాట. సో ఈ ట్రై ప్రైమ్ నవ్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే కొంచెం లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూజ్ యువర్ ప్లాన్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మీకు మంత్లీ అండ్ 3 months అండ్ 12 months ఇక్కడ ప్లాన్స్ చూపిస్తుంది. మీరు దాంట్లో అంటే 1 year ప్యాక్ తీసుకుంటే మీకు 1499 రూపీస్ చూపిస్తుంది కదా. మీరు అది పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీకు 500 రూపీ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడాను మీరు జూలై 7th నుండి జూలై 14th మాత్రమే బుక్ చేసుకుంటేనే. ఆ తర్వాత మీకు ఆఫర్ ఉండదు, గుర్తుంచుకోండి. ఆ క్యాష్ బ్యాక్ మీకు అమెజాన్ పే బ్యాలెన్స్కి వస్తుందన్నమాట. అలా కాదు మాకు అంటే ఇయర్లీ మెంబర్షిప్ వద్దు అనుకున్నప్పుడు మీరు ఈ ఫ్రీ ట్రయల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు 1 month వరకు. ఓకేనా. ఆఫ్టర్ 30 days యూ విల్ బీ ఆటోమేటికల్లీ ఛార్జ్డ్ 1499 per year. క్యాన్సిల్ ఎనీ టైం. సో మీరు 1 month లోపే ఇది చేసుకోవాలి క్యాన్సిలేషన్ అనేది. సో ఇప్పుడు నేనైతే 1 month ఫ్రీ ట్రయల్ని ఈ అకౌంట్కి యాక్టివేట్ చేస్తాను. సో దీనిపైన క్లిక్ చేయండి స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ పైన. ఇప్పుడు లోడింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ ఏదో ఒకటి అడిగింది అనమాట పేమెంట్ ఆప్షన్ అనేది. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రైమ్ ఫ్రీ ట్రయల్ వర్క్ అవుతుందని చెప్పేసి. సో టుడే మీకు 2 rupees కట్ చేస్తారు, అది కూడా రిఫండబుల్ అనేది. అండ్ ఆల్ ప్రైమ్ యొక్క బెనిఫిట్స్ మీకు 30 days వరకు ఫ్రీగా ఇస్తారు. అండ్ 20 days తర్వాత మీకు రిమైండ్ చేస్తారనమాట మీకు ప్రైమ్ మెంబర్షిప్ కావాలా వద్దా అని చెప్పేసి. మీకు కావాలి అనుకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు 1499 పే చేసి. లేదు వద్దు అనుకుంటే మీరు 27th day మీరు క్యాన్సిలేషన్ చేయొచ్చు ఈ ప్రైమ్ మెంబర్షిప్ని మీ అమెజాన్ అకౌంట్ నుంచి. ఓకేనా. సో ఇక్కడ నేను యూపీఐ ఇస్తాను అనమాట. కార్డు కాకుండా యూపీఐ ఎంటర్ చేసుకుంటాను. మీకు కార్డు ఉంటే కార్డు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను యూపీఐ ఇస్తాను. సో యూపీఐ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేశాను. ఇప్పుడు కింద కంటిన్యూ అని చెప్పి ఉంది, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ మనకి వార్నింగ్ వస్తుంది. సో ఇందాకలా సేమ్ మ్యాటర్ అనమాట ఇది. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి మన నేమ్ అండ్ ఫోన్ నెంబర్, అడ్రస్ కొన్ని చూపిస్తారు. సో ఇవన్నీ ఫిలప్ చేసుకోవాలి. సో ఈ విధంగా మన నేము, మొబైల్ నెంబరు అండ్ హౌస్ నెంబర్ మొత్తం కంప్లీట్ అడ్రస్ అనమాట ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి. సో మనం కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మనకి యూజ్ దిస్ అడ్రస్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసుకోండి. కొంచెం లోడింగ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు కంప్లీట్ యువర్ పేమెంట్ అని వస్తుంది. సో మీకు ఇప్పుడు వెంటనే మీ ఫోన్పేకి రిక్వెస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి అమెజాన్ నుంచి రిక్వెస్ట్ మీకు వస్తుంది మీ యొక్క ఫోన్పేకి 1499కి ఆటో పేమెంట్ చేయమని చెప్పేసి. సో మీరు వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసుకొని ఆటోపే ఆన్ యువర్ ఫోన్పే అన్నాడు. సో మనం ఇక్కడ వెంటనే ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రిక్వెస్ట్ మనకు వస్తుంది అమెజాన్ పే నుంచి 1499. అంటే ఇప్పుడు ఇది కటింగ్ అవ్వదన్నమాట. ఆఫ్టర్ 30 days మీరు క్యాన్సిల్ చేయకపోతే మీకు ఈ అమౌంట్ అనేది కట్ అవుతుంది, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు 2 rupees మాత్రమే కటింగ్ అవుతుంది. సో ఇక్కడ పే అని టైప్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తారు మొత్తం స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అవన్నీ. 1499 విల్ బి ఆటో పే అని చెప్పి ఉంది. సో ఇక్కడ మీకు సెట్ ఆటో పే అని ఉంటుంది, క్లిక్ చేయండి. నో ప్రాబ్లం. ఇక్కడ యూపీఐ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీది. సో యూపీఐ ఎంటర్ చేయండి.
సో యూపీఐ ఎంటర్ చేసిన తర్వాత మీకు 2 రూపీస్ అనేది కటింగ్ అవుతుందన్నమాట. సెట్ ఆటో పే అని వస్తుంది. మీరు వెంటనే మామూలుగా మీ యొక్క అమెజాన్ పేజ్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు హలో హరి థ్యాంక్ యూ అని చెప్పి వచ్చింది కదా. సో యూ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ 30 days 30-day ఫ్రీ ట్రయల్. యూ విల్ బీ చార్జ్డ్ 1499 at the end of 30 days అన్నాడు. సో 30 days పూర్తయిన తర్వాత ఇది ఛార్జ్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, 27 days తర్వాత మీరు ఈ ప్రైమ్ మెంబర్షిప్ని స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఫోన్పేకి వెళ్ళి ఆటోపే రిమూవ్ చేసుకున్నా ఓకే, లేదా మీ యొక్క అమెజాన్ అకౌంట్లో మెంబర్షిప్కి వెళ్ళి ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకున్నా ఓకే. ఇక్కడ మీరు మెనూ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ అకౌంట్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మెంబర్షిప్ అని ఉంటుంది, మేనేజ్ ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పేసి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇదిగోండి ఇక్కడ మేనేజ్ మెంబర్షిప్ అని ఉంటుంది. ఇంకా 29 days మీకు ఉందన్నమాట. ఇది ఫ్రీ ట్రయల్ అనేది. ఇక్కడ మీరు మేనేజ్ మెంబర్షిప్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు మెంబర్షిప్ని ఇదిగోండి అప్డేట్ ఆర్ క్యాన్సిల్ అన్నాడు. సో మెంబర్షిప్ పైన ట్యాప్ చేసి మీకు వద్దనుకుంటే మెంబర్షిప్ని స్టాప్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది క్లారిటీగా ఉంది. 27 days తర్వాత మీరు ఖచ్చితంగా మెంబర్షిప్ని స్టాప్ చేసుకోవాలి. లేదనుకుంటే 1499 కట్ అయిపోతుంది. లేదు మీకు మెంబర్షిప్ కావాలనుకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు, ఓకేనా. లేదనుకుంటే మీ ఫోన్పేలో కూడా మీరు ఆటో పేమెంట్కి వెళ్ళి అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏ విధంగా చేయాలనేసి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు చూడవచ్చు కావాలనుకుంటే, మీకు తెలిస్తే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని 1 month వరకు ఫ్రీగా పొందొచ్చు. అండ్ దీంట్లో మీరు అమెజాన్ వీడియో, ప్రైమ్ వీడియో అండ్ ప్రైమ్ రీడింగ్ అండ్ ప్రైమ్ మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఎవరైనా అమెజాన్ సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ విధంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఫ్రీగా యాక్టివేట్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ చేయండి. ఎవ్రీ కామెంట్కి మనం సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.